స్తోత్రములు నాయన. ఋతుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రిని స్తోత్రాలు నాయన. బిడ్డ ఎంతో బలహీనపడిపోయి ఆ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయండి ప్రభు. స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వేలాది వందనాలయ్యా. అయ్యా మళ్ళా బిడ్డకి నా ప్రభు స్తోత్రములు. అయ్యా ఇదిగో ఎలాంటి నా ప్రభు నాయనని స్తోత్రాలు బలహీనతలు దరి చేరకుండా ఏ విధంగా నా ప్రభు స్తోత్రాలు కుటుంబాన్ని బట్టి కలవరపులు దరి చేరకుండా ప్రభు అయ్యా బిడ్డకి హృదయాన్ని నెమ్మదినిచ్చి కుటుంబం అంతా ఐక్యత కలిగి కృపణ బిడ్డకు దయచేయండి తండ్రి. స్తోత్రాలయ్యా. దేవానికి వేలాది వందనాలయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఇరిగి నలిగి హృదయాన్ని నువ్వు నాయన చూస్తానంటున్నామయ్యా. సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా ప్రతి బంధకాన్ని తొలగించండి అయ్యా. స్తోత్రాలు నాయన. దేవాది స్తోత్రములు తండ్రి. నీకే వేలాది వందనాలయ్యా. అయ్యా ఇదిగో నా తల్లి స్తోత్రాలు నాయన. ప్రాముఖ్యమైన సమయానికి మమ్మల్ని నడిపించవయ్యా. అయ్యా ఇదిగో బలహీనుడైన నీ దాసుడు నాయన. అయ్యా నీ స్తోత్రములు తండ్రి నాయన. నీ వాక్య పరిచర్యలకు నిలిచిబడినగా నాయన. అయ్యా మీ దాసుడిని బలవంతుడిగా శక్తివంతుడిగా నాయన. అయ్యా బలిష్ఠుడిగా నువ్వు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మాట్లాడేది తనే కానీ ఆయన నిలబడుతుంది తనే కానీ ప్రభు మాట్లాడేది నువ్వు ఉండాలి ప్రభు. స్తోత్రాలయ్యా. అయ్యా ముఖ్యంగా నా ప్రభు నాయన స్తోత్రములు తండ్రి. శాంతిములు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు స్తోత్రాలయ్యా. నిజంగా ప్రభు నాయన కుటుంబంలో నువ్వు చేస్తున్న మేలు పెట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ స్తోత్రములు తండ్రి. క్షణము ఆగినప్పుడు ప్రభు రేపు పాటికి ఏమి జరుగునో తెలియని స్థితిలో కూడా ప్రభు నాయన. అయ్యా సజీవన దేవుడివి కనుక ప్రభు అపాయాన్ని నుంచి తప్పించినందుకు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి స్తోత్రములు నాయన. ఆ కుటుంబంలో నాయన ఎంతో భయంకరమైన అపాయం నుంచి తప్పించి విడిపించి కాపాడిన దేవాని స్తోత్రములయ్యా. అలాగే నా ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పచెబుతూ నా ప్రభు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి స్తోత్రంలో నిలవబడుతున్న మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధమైన వాకులు ప్రభు. అయ్యా నీ పవిత్రమైన వాకులు నాయన. కొన్ని విత్తనములు ఎత్తుతూ ఉండగా ప్రభు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో మీ దాసుని నిలవబడుతున్న నీ దాసుని బలిష్ఠునిగా మీరు వాడుకుని ప్రభు. అయ్యా ఇదిగో తన ప్రతి మాట కూడా హృదయాల్లో పనివ్వండి. ప్రతి హృదయంలో కూడా నాయన స్తోత్రములు సంతోషం ఆనందం ఇవ్వండి ప్రభు. స్తోత్రాలయ్యా. దేవానికి వేలాది వందనాలయ స్తోత్రం. వాక్య పరిచర్య అంతా కూడా నాయన స్తోత్రములు. అయ్యా నీ మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన. అయ్యా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా ప్రభు. చేరువిచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ చెల్లిస్తూ వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్వర్గతి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన శుభనామంలో మరి ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధించడానికి చేరువచ్చిన నా దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన శుభనామంలో మరి మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మీకందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాస్త బిగ్గరగా మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోబోయే ముందు గడిచిన వారాల్లో ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నాము గుర్తుందా? అమ్మా వెనకుండా వాళ్ళు మాట్లాడద్దు, వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు. గడిచిన వారాల్లో ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నాము గుర్తుందా? 2 వారాలు ఒకే వాక్యం గురించి చెప్పాను. దేవుడు 2 సార్లు పిలిచిన 7 వ్యక్తులు, ఆ పిలుపులో ఉన్న రహస్యం, ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదం, ఆ పిలుపులో ఉన్న మేలులు, పిలిచిన వారిని ప్రభు ఏం చేశారు, ఆ భక్తులను పిలిచి వారిని ఆశీర్వదించినట్లుగా మనలను మన సంఘాన్ని కూడా ఆయన పిలుపుకు లోబడి ఉన్నతమైన కృపచేత ప్రభు ప్రతి బిడ్డలను కూడా దర్శించునుగాక. చదువుదాం. ఆల్రెడీ మనం చదువుకునే వాక్యం మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే తీయండి, లేకపోతే నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో
ఒక మాట ఉండేది, దాన్ని చూడండి ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం. దయచేసి అందరూ నిర్గమకాండం 14వ అధ్యాయం తెలిసినటువంటి మాటే. దయచేసి అందరూ ఆ మాటను చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనాన్ని కనుక చూస్తే, బిగ్గరగా చదవండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పాలి. సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుడు తన ప్రజల విషయమై దైవజనుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుడు తన బిడ్డల విషయమై తన వాక్కుని పంపుతూ బలపరుస్తున్నటువంటి సందర్భం. శ్రద్ధగా కొంచెం నా మాటలు గమనించండి. దేవుడు తన వాక్కును పంపి ప్రజల విషయమై ఏమి చేయనై ఉన్నారో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఏమిటి ఆ సందర్భాన్ని? మీరు తలలు పైకి ఎత్తితే ఇంకా చదవడానికి మీకు ఏమి ఉండవు. దయచేసి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మోషేతో చెప్తున్నటువంటి మాట, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. చెప్పాలి. ఏమమ్మంటున్నాడు సంఘస్థుల్ని? చెప్పాలి. వారిని ఏమని చెప్తున్నారు? బయలుదేరండి అని చెప్తున్నారు. సాగిపోవుడి అంటే బయలుదేరండి అని అర్థం మన భాషలో చెప్పాలంటే. ఇది గ్రాంథికంలో పాండిత్యంగా రాసినటువంటి మాట. సాగి వెళ్ళండి అంటే సాగి వెళ్ళండి అని చెప్తున్నారంటే వాళ్ళ ప్రయాణం ఏమైంది? అక్కడ మీరు చెప్పాలి. వాళ్ళ ప్రయాణం ఏమైంది? ఆగిపోయారు. వాళ్ళు వెళ్తున్న దారిలో వాళ్ళ ప్రయాణం ఆగిపోయారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన ప్రయాణాలు ఆపేసుకుంటాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన మార్గాల్లో మనం వెళ్తున్న గమ్యాల్లో మన ప్రయాణాన్ని ఆపేసుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇక్కడ ఇజ్రాయేలీయుల ప్రజల ప్రయాణం ఏమైందంటే ఆగిపోయింది. వాళ్ళ ప్రయాణం ఏమైంది? చెప్పాలి. వాళ్ళ ప్రయాణం ఏమైంది? సంఘం కొద్ది నిమిషాల మాటలు గమనించండి, చాలా క్లుప్తంగా చెప్తారు. శ్రద్ధగా మీరు గమనించండి. వాళ్ళ ప్రయాణం ఏమైంది? చెప్పాలి. వాళ్ళ ప్రయాణం ఏమైంది? దేవుడు అంటాడు, ఈ బానిసత్వ బతుకు మీకొద్దు, ఈ చెర మీకొద్దు, ఈ వెట్టి చాకిరి మీకొద్దు, ఈ శ్రమలు మీకొద్దు, ఈ నిందలు మీకొద్దు. మీ కొరకు కణాలు ఎదురు చూస్తుంది. అక్కడ మీ కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశము మీ కొరకు అక్కడ ఎదురు చూస్తుంది. సుశ్యామలమైనటువంటి దేశం, ఆరోగ్యకరమైన దేశం, రొట్టెల ఇల్లుతో మార్చబడేటటువంటి కణాలు ప్రాంతం, కష్టము లేని, దుఃఖము లేని, బాధలు లేని, సమస్యలు లేని, శోధనలు లేని ప్రాంతం మీ కోసం అక్కడ ఎదురు చూస్తుంది. రండి, అందరూ ప్యాకప్ చేసేయండి. ఈ ప్రాంతంలో నుండి మనము వెళ్ళిపోదామని దైవజనుడు వచ్చి వారిని విడిపించి వారి కణానికి తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళు సంతోషాలతో ప్రయాణమయ్యారు. ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేటప్పుడు, అత్తింటికి వచ్చేటప్పుడు నవ్వుతారండి. ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేటప్పుడేమో వాళ్ళ ముఖం ఎలా ఉండేది? ప్రయాణం కలగలాడిపోయింది. అత్తింటికి వెళ్ళేటప్పుడు ఆ పుట్టింటి కాడ నుంచి అత్తింటికి వచ్చేటప్పుడు కలగలాడిద్దా? కలగలాడిద్దా? సపోజ్ పుట్టింటికి వెళ్ళే ప్రయాణం కనుక ఇవాళ వద్దులే రేపని చెప్పామనుకో, ప్రయాణం ఆ మొఖాలు ఎలాగుండి అంతా రెడీ అయిపోయి ప్యాకప్ చేసేసి, లేకపోతే రెడీ అయిపోయి బయలుదేరుతూ మధ్యలో కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక 4 రోజులు ఏడుండి మళ్ళా వెళ్దాం అని చెప్పాడు. వాళ్ళ ప్రయాణం అయ్యాడు. వాళ్ళ మొఖాలు ఎలాగుండి మాడిపోతాయి. ఇజ్రాయేలీయుల ప్రయాణం కూడా వెళ్తున్న వారి ప్రయాణంలో, వెళ్తున్న వారి మార్గాల్లో వాళ్ళు ఆగిపోయారట. ఆగిపోయిన సందర్భాన్ని అక్కడ చెప్తూ ప్రజలందరూ అంటున్నటువంటి మాట దైవజనుడి దగ్గరకు వచ్చి, దైవజనుడా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వెళ్తున్న మా ప్రయాణం ఏమైపోయింది? చెప్పాలి. వెళ్తున్న మా ప్రయాణం ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకు ఆగింది వాళ్ళ ప్రయాణం?
సంగమా, మన ఆత్మీయమైన జీవితాల్లో మన ప్రయాణం ఆపేసుకుంటాం. కొంతకాలం భక్తి చేసి, కొన్ని రోజులు భక్తిలో ఉంటూ, కొన్ని వారాలు భక్తిలో ఉంటూ, కొన్ని నెలలు భక్తిలో ఉంటూ ఈ భక్తి జీవితాన్ని మనం కొనసాగించలేని పరిస్థితి, ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగించలేని పరిస్థితి. ఒక మనిషి మనిషిగా బ్రతకడం చాలా దేవుని బిడ్డ తేలిక, కానీ పుట్టిన మనిషి మనిషిగా బ్రతకడం చాలా తేలిక, కానీ అదే మనిషి పరిశుద్ధంగా బ్రతకడానికి మాత్రం చాలా కష్టం. ఆదివారమున, నెలలో మొదటి వారమున బల తీసుకుని పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్న మాట తేలికే, కానీ ఈ పరిశుద్ధ జీవితాన్ని నెలంతా కొనసాగించడం, ఈ పరిశుద్ధ జీవితాన్ని నెలంతా కూడా దీన్ని కొనసాగించుకోవడం కష్టం. పుట్టిన ప్రతి మనుషుడు కూడా దేవుని బిడ్డలారా చాలా లోకంలో చాలా సమయంగా బతుకుతాం, అనుకూలంగా బతుకుతాం. అదే మనిషి పరిశుద్ధంగా బ్రతికి యోగ్యంగా బ్రతకడం మాత్రం చాలా. మన దేవుని నమ్మిన నీవు, దేవుని దగ్గరకు వచ్చిన నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని సన్నిధానంలోకి వచ్చిన నీవు, దేవుని విషయంలో నువ్వు ఒక ఒడంబడికను తీర్చుకున్న నీవు, నీ ప్రయాణాన్ని ఆత్మీయంగా కొనసాగిస్తున్నావా? ఆత్మీయంగా కొనసాగిస్తున్నావా లేకపోతే ఆపేస్తున్నావా? మధ్యలో ఇశ్రాయేలుల ప్రయాణం ఆగిపోయింది. మధ్యలో ఎందుకు ఆగిందో చెప్తాను. వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. వాళ్ళ ప్రయాణం ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ జరిగిన సందర్భం, ముందు ఎర్ర సముద్రం, ముందు చెప్పాలి, ముందు ఎర్ర సముద్రం. వాళ్ళ ప్రయాణం ఎందుకు ఆగిందో చెప్తున్నా. ముందు వాళ్ళ ప్రయాణం ఆగడానికి గల ప్రధానమైన కారణం ముందు ఎర్ర సముద్రం. పోనీలే, ముందు చూస్తే సముద్రం ఉంది, ఎటు వెళ్ళలేం, తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పాను. నేను వెనక తిరిగితే శత్రువులు శత్రువులు ముట్టడి చేసేసారు. చంపడానికి విల్లెక్కి పెట్టి ఉన్నారు, రథాలతో సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు సైన్యమంతా దండులో సిద్ధంగా ఉంది. ముందేమో సముద్రం, వెనకేమో శత్రువులు. ఏదైనా ప్రక్కకు పారిపోదామంటే కొండలు, దాన్ని ఎక్కాలేమో దిగాలి. ఇంకా అద్భుతమైన మాట చెప్పుకుంటారా, వాళ్ళ చేతిలో ఏ ఆయుధం లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. కనానుకి వెళ్ళాలన్న వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. కనాను చేరాలనే వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. కనానుకి వెళ్ళాలనేటటువంటి వాళ్ళ తపన ఆగిపోయింది. ఎందుకు ఆగిందంటే ముందు సముద్రం, ఎందుకు ఆగిందంటే వెనక శత్రువులు, ఎందుకు ఆగిందంటే చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితి. మనం కూడా మన ఆత్మీయమైన జీవితంలో అనేక పర్యాయాలు మనం ఆపేసుకుంటున్నాం. ఎందుకు ఆపేస్తున్నామంటే దేవుడు నాకేం మేలు చేశాడండి అనేటటువంటి మాట, దేవుడు నా ఎడల ఏం కలిగించాడు అనేటటువంటి మాట, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదనే మాట, దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటటువంటి మాట, దేవుడు నాకేం చేస్తాడు అనేటటువంటి అనేకమైన రకరకాలమైన ఆలోచనలతో మన ఆత్మీయమైన ప్రయాణాన్ని మనం ఆపేసుకుంటున్నాం. పోయిన వారం మీకు చెప్పకనే చెప్పా, ఈ వారం వాళ్ళే రివీల్ చేశారు. ఫ్రీడన్ అని మినిస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న దైవజనుల్లో ఒక దైవజనుడు ఇన్ఫెక్షన్ అయ్యి షుగర్ కంట్రోల్ అవ్వక కాళ్ళు కొంత మట్టుకు ఆ యొక్క ఇన్ఫెక్షన్ అయిన మట్టుకు తీసేశారు. మోకాళ్ళ దాకా అని చెప్తున్నారు, పై దాకాని ఎంతవరకు తెలియదు. అందరూ ఏడుస్తుంటే చాలా అద్భుతమైన మాట చెప్పాడంట. అందరూ ఏడుస్తున్నారంట. అయ్యో దైవజనుడి పరిస్థితి ఇట్లా అయిపోయింది, కాలిపోయింది, సేవలా చేస్తారని చెప్పి అందరూ ఏడుస్తుంటే, వెస్లీ గారు తమ్ముడే కదా, ఆయన సంరక్షకుడు ఉంటున్నాడు అక్కడ. అంతా పిలిచి చెప్పాడంట, ఎందుకంత ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, తమతోటి దైవజనుడు అయిపోయాడని. అందరూ ఏడుస్తుంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, పోయింది కాలే కదా ప్రాణం, పోయింది కాలే కదా ప్రాణం పోలేదు కదా. ఏదో ప్రాణం పోయినట్టు చూడండి ఎంత ధైర్యపరిచే మాట చెప్పాడు. పోయింది కాలే, ఒక కాకపోతే ఎందుకు ఏమన్నా నా ప్రాణం ఏమి పోలా, నా ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకు నేను కొనసాగుతానని చెప్పారు. దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం, అసలు తీసేసామన్న తర్వాత ఇక్కడ ఎటాక్ అవ్వగానే వామో అదేది లేకపోయిన రోగం అన్నట్టు ఇక్కడ దేవుడిని మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, సహవాసాన్ని మర్చిపోతాం, పరిశుద్ధతను మర్చిపోతాం, యథార్థతను మర్చిపోతాం. దేవుని బిడ్డలారా, అందుకని ఒక క్రైస్తవుడుగా బతకలేని పరిస్థితి, క్రైస్తవుడు పరిశుద్ధంగా బతకలేని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన
నిజమైన ఆరాధకుడిగా ఉంటున్న నీవు దేవుని పెట్టినారా, నీ ప్రయాణం ఏమవుతుందంటే మధ్యలో ఆగిపోతుంది. రోగం వచ్చిందని ఆగిపోతుంది, నింద వచ్చిందని ఆగిపోతున్నావు, సమస్య వచ్చిందని ఆగిపోతున్నావు, ఇబ్బందులు వచ్చాయని ఆగిపోతున్నావు, ఏడు శోధనలు వచ్చాయని నీ ప్రయాణాన్ని నువ్వు ఆపేసుకుంటున్నావు. వాళ్ళంటారు ఇజ్రాయేల్ ప్రజలు అంటారు మోషే దగ్గరికి వచ్చి, నానా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పాలు చేసావు? ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో శత్రువులు, మమ్మల్ని చావేశారనే మమ్మల్ని సముద్రంలోకి దూకి చెప్పాలి, సముద్రంలోకి దూకి చచ్చిపోమన్నావు, సముద్రంలో దూకి చచ్చిపోవటానిక మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పాను అంటుంటే దేవుని బిడ్డ దైవజనుడు తల్లడిల్లిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఏమిటి ప్రజల పరిస్థితి? మనం కూడా ఆయా సందర్భాల్లో చావేశారు. ఈ బతకలేక చస్తే బాగుండు, ఈ జీవితాన్ని ఏదలేక చస్తే బాగుండు, ఈ కుటుంబాన్ని ఏదలేక చస్తే బాగుండు, ఈ బిడ్డలను మార్చలేక చస్తే బాగుండు, నా భర్తను మార్చలేక చస్తే బాగుండు. సంగమా, చావు పరిష్కారం కాదు, ప్రతిదానికి చావు పరిష్కారం కాదు. ఇజ్రాయేల్ ప్రజలు అనుకుంటున్న మాట, ఏ మాట పతాక దైవజనుడి దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పని అస్తమాను వాళ్ళు దైవజనుడి దగ్గరికి వస్తున్నారు. దేవుని బిడ్డలా, అప్పుడు దైవజనుడితో దేవుని స్వామి వినబడుతుంది, మోషే వీళ్ళు ఎందుకు ఆగమని చెప్తున్నావు? వీళ్ళు ఆగిపోకూడదు, ఆగిపోవటానికి మిమ్మల్ని పిలిచింది. ఎవరి శోధన వచ్చిందని ఆగిపోవటానికి నువ్వు పిలువబడ్డావు, ఇరుకు వచ్చిందని ఆగిపోవటానికి నువ్వు పిలువబడ్డావు, ఇబ్బంది వచ్చిందని ఆగిపోవటానికి నువ్వు పిలువబడ్డావు. ఆత్మదేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట, సంగమో మనము ఆగిపోకూడదు, మనము చెప్పాలి మనము సాగిపోవాలి. వాళ్ళు ఆగిపోయిన సందర్భం, నువ్వు ఆగిపోతావు, మనము ఆగిపోతాం. మనము కొన్ని సందర్భాలు మనం ఆగిపోతాం. చక్కగా ఇంటిల్లి పాటి రెడీ అవుతాం. ఇంటిల్లి పాటి రెడీ అవగానే దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చేదో ఎవడో పిల్లోడో ఎవడన్నా అచ్చి అంటున్నాడు నారాయణ అని చెప్పని కాసేపు కూర్చుంటాం. తుమ్మితే చెప్పండి, తుమ్మితే కాసేపు మన ప్రయాణం. శత్రువుల సంగతి తర్వాత, శత్రువుల సంగతి దేవుడు ఎరుగు, ఇబ్బందుల సంగతి దేవుడు ఎరుగు. ఏదన్నా ఒకడు తుమ్మితే మన ప్రయాణం ఏమవుతాం? ఒక నిమిషం చెప్పండి, తెలియదు అన్నట్టు మాట్లాడమాకండి, అంతా చేసిన వాళ్ళమే. ఏమండి, ఎవరన్నా తుమ్మితే మన ప్రయాణం ఆగిపోతాం. సరే, ఎవరో తుమ్మలా ప్రయాణం అయిపోయింది, చక్కగా ప్యాకప్ చేసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, 2 మక్కులు ప్రభావం ఎగురుతున్న ప్రయాణాన్ని సమయంగా సాగించని చెప్పని గేటుకి తాళా వేసే లోపల మ్యావ్ చెప్పని పిల్లోటి ఎదురొచ్చింది. ఏమవుతాం మన ప్రయాణం? 1 నిమిషం 2 నిమిషంలో చెప్పరండి, ఆపుతామా లేదా? లోకంలో మనం ఆపుతాం. సరే పాస్ గారు, నేను తుమ్ములుగా ఆపను, పాస్ గారు నేను పెళ్ళిళ్ళుగా ఆపను అని చెప్పని నేను చక్కగా ప్రార్థన చేసుకుని తలుపులేసి గేట్లకు తాళం వేసి ఇలా తిరిగి వెళ్ళామనుకో, ఎదురుగా విధవరాలు ఎదురొచ్చింది. అయ్యో బాబోయ్, ఏం చేస్తాం చెప్పండి? మన ప్రయాణాన్ని లోకంలో జరిగే మన ప్రయాణాలు ఆపడానికి రకరకాలమైన కారణాలు ఉంటాయి. మన ప్రయాణాలు ఆగిపోవడానికి లోక సంబంధంగా ఎన్నో కారణాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. కానీ అక్కడ రాయబడినటువంటి మాటను కనుక చూస్తే, అక్కడ పొందపరచబడిన మాటను కనుక చూస్తే, వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది, వాళ్ళ ప్రయాణం కొనసాగలేని పరిస్థితి. ఎందుకంటే చుట్టూ ఏ దారి లేదు. ఒక్కొక్కసారి సందర్భంలో మనకు కూడా ఏ దారి లేదు, చుట్టూ అన్ని దారులు మూసుకుపోయి ఉంటుంది దేవుని బిడ్డలారా. అప్పుడు అనుకుంటావు, ఈ భక్తి చేసి ఏం ప్రయోజనం? మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం? దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనం? ఈ బాధలు తప్పట్లేదు, ఈ నిందలు తప్పట్లేదు, ఈ కష్టాలు తప్పట్లేదు, ఈ శోధనలు తప్పట్లేదు చీ అని చెప్పని మరలా వెనకకో పక్కకు వెళ్ళి వదిలొచ్చిన వాటి దగ్గరికి వెళ్తున్న దినాలు దేవుని బిడ్డలారా. కానీ ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మన ప్రయాణం ఆగిపోకూడదు. మన ప్రయాణం మీకు ఒక వివరణ చెప్తాను. ఏమిటి ఆ వివరణ అంటే, ఒకసారి ఒక దైవజనుడికి బాధలు లేవని కాదు, బైబిల్ గ్రంథంలో
దేనికి ఆపేసాడు ఆయన ప్రయాణం? ఇంకా చెప్పాలంటే ఆ దైవజనుడు, ఆ పెద్ద దైవజనుడు, ఆ పేరు మీరు చెప్పండి, ఆ పెద్ద దైవజనుడు మీరు దేవుని బిడ్డలారా ఇక చస్తే బాగుండని బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. చస్తే, దేవా ఈ బతుకు నేను బతకలేను, దేవా ఈ జీవితాన్ని నేను జీవించలేను, ఎందుకు బతకమంటావు ప్రభా? బతికి ఏం ఉద్ధరించమంటావు ప్రభా? పెళ్లి చేసుకోవాలని సమర్పించుకుని నీ కొరకు సేవలో నిలబడిన నాకు ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని శ్రమలు ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పని తన శరీరాన్ని తన ఆత్మను అప్పగించుకుంటుండే ఏమంటే ఆయన సెలవులేంది ఎవరో వెళ్ళాం. ఆ బదరీ వృక్షం కింద ఆ భక్తుడితో మాట్లాడుతున్నాడంట. ఎప్పటికీ మీకు అర్థమైపోయింది ఎవరు ఏలియా. మౌనం ఎవరు? ఏలియా. ఇక నాకు చావే శరణ్యం అని చెప్పని దేవాలయుడు తీసుకెళ్ళిపో. ఆ దైవజనుడితో ప్రభు మాట్లాడుతున్నాడు. దైవజనమా, చావు నీ జీవితానికి పరిష్కారం చెప్పాలి. చావు నీ జీవితానికి పరిష్కారం కాదు. శ్రమ వచ్చిందని చస్తే బాగుంది అనుకుంటాం, ఇబ్బంది వచ్చిందని చస్తే బాగుంది అనుకుంటాం, భర్త మారలేదని చస్తే బాగుంది అనుకుంటాం, పిల్లలు మారలేదని చస్తే బాగుంది అనుకుంటాం. ఇక బతికి ఏమి ఉద్ధరిద్దాం, ఏమి దేవుని బిడ్డల సమస్య ఎంత బతికినా ఇక తలనొప్పి, ఎంత బతికినా ఈ నిందలో బాధలతో చస్తే బాగుంది అనుకుంటాం. చావు పరిష్కారం కాదని బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నీ ప్రయాణం ఇంతటితో ఆగకూడదు, నువ్వు ఆపేసావు నీ ప్రయాణాన్ని, నా వల్ల కాదని ఆపేసావు, చస్తే బాగుండని ఆపేసావు. ఆ రాజుల గ్రంథాన్ని కనుక మీరు కనుక చూస్తే ఏలియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నువ్వు ఆగిపోవద్దు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ శోధనలు, ఈ అవమానాలు, ఈ ఆటంకాలు, అపకీర్తి ఇవన్నీ తాత్కాలికం అని చెప్పని ఏలియాని ఆ చెట్టు కింద బలపరిచింది దేవుని బిడ్డలారా. వాక్యమైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఏలియా నడుచుకుంటూ వెళ్ళలేదంట, ఏలియా పరుగులు తీస్తూ పరిగెత్తి కొనసాగాడంట తన జీవితాన్ని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా పరుగులు తీస్తూ కొనసాగాడంట తన సాక్ష్యపు జీవితాన్ని. దేవుని బిడ్డలారా, సంగమా నేను చెప్పే మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా చావు నీ జీవితానికి పరిష్కారం కాదు. నిందలు వచ్చాయని భక్తి నాపేస్తున్నావు, బాధలు వచ్చాయని భక్తి నాపేస్తున్నావు, నిట్టూర్పులు వచ్చాయని భక్తి నాపేస్తున్నావు. నీ భక్తి ఎక్కడైతే ఆగిపోయిందో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట, నువ్వు ఆగిపోకూడదు. నువ్వు చెప్పాలి, నువ్వు మౌనమైపోయినట్టు. నువ్వు చిన్నప్పుడు దేవుడు నమ్ముకున్న కొత్తలో ఒక పాట పాడేవాడు, అది ఉంటాయి పాత పాటలు. ఇప్పుడంటే కీబోర్డ్లు వచ్చాయి, రిథమ్స్ వచ్చాయి, వీటికి అనుకూలమైన పాటలు వచ్చాయి. కానీ చిన్నప్పుడు మరి మీకు ఎంతమంది గుర్తుందో లేదో కానీ అసలు ఆ పాట డ్రమ్ మీద పడి కంజర్లో ఇంత 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 కొబ్బరి చెప్పులు ఉంటాయి, ఎట్ట మోగించే నిసాయేసుని తెలీదా? నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హనుకువలె సాగేదా. అసలు బలాపేవాడు బిట్లు కూడా ఏమంటే ఎంత ఆత్మీయంగా రాశారండి ఆ పాట. ఇగో ఎందుకంటే కొంచెం మన కోసం రాసిన పాట, ఏమైనా మనలాంటి వాళ్ళ కోసం రాసి ఏమైనా రాయించిన పరిశుద్ధాత్మను ఏమైనా చక్కగా రాయించిన పాట. దేవుని బిడ్డలారా, వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా. ఊగిపోయేవాడు రొమ్ము కొడతా పాట. విచిత్రం ఏంటంటే ఇప్పుడు దయ్యాలు పోగొట్టాలంటే చేతులు అంటారు. అసలు అప్పుడు పాటంటేనే పోయా వేస్తున్నాము, అంత ఉద్యోగం ఉండేది పాట. మన ప్రయాణం ఆగకూడదు, మన దారి ఆగకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నీ జీవితంలో ఎన్ని ఎదురవుతున్నా సంగమా నువ్వు నీ ప్రయాణం ఆపేస్తున్నావేమో, నీవు నీ మార్గాన్ని ఆపేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు ఆగిపోకూడదు, నువ్వు చెప్పాలి, నువ్వు సాగిపోవాలి. చావు నీ జీవితానికి పరిష్కారం కాదు.
చస్తే బాగుండు చస్తే బాగుండు చస్తే బాగుండు అని చెప్పని అనుకుంటాం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా చావరా చస్తే చావు అని చెప్పని అంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, చస్తే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. దేవుని బిడ్డలారా, మనం బతికి దేవుని కొరకు నిలబడితే ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఏలియాతో చెప్తున్నట్లుగా తన ముందు జీవితం ఎంత ఉందో ఏలియాకు చూపించాడు. దేవుని బిడ్డలారా, సంగమా నీకైనా నాకైనా మన సంఘానికైనా ముందు జీవితం చాలా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట్లాడి తెలుసా, ఏదో ఎదురొచ్చాయని, ఏదో ఆటంకపరిచాయని, ఇబ్బందులు వచ్చాయని, నిందలు వచ్చాయని, దేవుని దీవులు కాస్త ఆలస్యమయ్యాయని, దేవుని కాపుదల కాస్త ఆలస్యమైందని, ప్రభు కృప కాస్త ఆలస్యమైందని మనము భక్తిలో ప్రయాణం ఆపేస్తున్నామేమో. పోయిన సంవత్సరం బాగా ఉందండి, పోయిన సంవత్సరం అబ్బా బేషుగ్గా కలిసిందండి, ఈ సంవత్సరం సరిగా కలుసుబాటులే. ఎందుకు రావాలండి ప్రార్థనకి? నిజామట్నంలోనే ఓ వ్యక్తి ప్రార్థనాపరుడు, పేరొద్దులే కానీ పోయిన సంవత్సరం 2024-23లో బాగా ప్రార్థనలు పెట్టుకున్నాడు. మన సంఘస్థులు కాదు, బయట బాగా ప్రార్థనలు పెట్టుకున్నాడు. అసలు ఇక్కడి నుంచి దూరం నుంచి పిలిపించుకున్నవాడు దైవజనులని బాగా ప్రార్థనలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం వాళ్ళ ఓట్లు కడగని, వ్యాపారాలు కడగని పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించారు. కదా మీరు ప్రార్థన కదా, ఫలానా దేవుడు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు కదా, ఏంటి అని చెప్పానంటేను, ఏం లేదు ఓ సంవత్సరం వెళ్ళాం నాన్న, బాగుంది, రెండో సంవత్సరం వెళ్ళాం, అలాగే కొనసాగించాం, అంతగా కలిసి వచ్చినట్లేదు. ఈ సంవత్సరం ఇదిగో ఇలా చేద్దామని నిర్ణయించుకున్నాం, ఇలా చేద్దామని మేము అనుకుని ఈ సంవత్సరం ఎలా ఉన్నాం. ఒకవేళ ఏమన్నా ఆయన అన్నమాట, ఒకవేళ బాగుందనుకో ఇలాగే ఉంటాం, బాగలేదనుకో ఓ సంవత్సరం చూసి రెండో సంవత్సరం మళ్ళా చక్కగా బైబిల్ పట్టుకుంటాం. ఏమంటే ఒక వారం బైబిల్ పట్టుకుని రెండో వారం టెంకాయ పట్టుకునే భక్తి కాదు. ఏమంటే ఒక నెలలో ద్రాక్ష రసం పట్టుకుని రెండో నెలలో దేవుని పెట్టేట్లాగా బీరు బాటలో కోట సీస పట్టుకునే భక్తి కాదు మన భక్తి. నీ భక్తి ఎలా ఉండాలంటే, భక్తులు నా భక్తి ఏమిటి, మన భక్తి మనకి యథార్థత పుట్టించట్లేదన్న సాక్ష్యపు భక్తిలాగా మన భక్తి ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలా కొంతకాలమేమో బైబిల్ తీసుకుని పరిశుద్ధుల సహవాసములు కూర్చుంటూ పాటలు పాడుతూ, కొంతకాలమేమో దేవుని బిడ్డలు గుళ్ళో కూర్చుని పాటలు పాడే భక్తి కాదు మన భక్తి. నీ భక్తిని ఏది ఆపేస్తుంది? ఈరోజు నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళకుండా ఏది ఆపేస్తుంది? నీ నింద నీకు ఆపేస్తుందేమో, నీ బలహీనత ఆపేస్తుందేమో, నీ రోగం ఆపేస్తుందేమో, నీ శ్రమ ఆపేస్తుందేమో, నీ శోధన ఆపేస్తుందేమో, నీ ఇబ్బంది ఆపేస్తుందేమో, నీ అవమానం ఆపేస్తుందేమో, నీ దరిద్రత ఆపేస్తుందేమో, నీకు వచ్చినటువంటి శోధన నేను కొనసాగలేకుండా మధ్యలో నీ భక్తిని ఆపేస్తుందేమో. దేవుని పెట్టినారా, ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాట, మనము ఆగేవారము కాదు, మనము చెప్పాలి, మనము సాగేవారని. దేవుని పెట్టినారా, యేసన్ గారు చక్కని పాట రాశాడు, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను పోరాటం. ఏ పోరాటం? మన ఆత్మను ఆపేస్తుంది. నీ ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోకుండా ఏదైతే ఆపేస్తుందో దాన్ని నువ్వు వదిలే. రోజు ఒకవేళ రోగం ఆపేస్తుంది అనుకో, ఈ రోగం నాకు శాశ్వతం కాదు. అవమానం ఆపేస్తుంది అనుకో, ఈ అవమానం నాకు శాశ్వతం కాదు. నింద ఆపేస్తుందేమో, నింద నీకు శాశ్వతం కాదు. ఇదిగో నా జీవితం చాలా ఉందని చెప్పానని నేను ఇంకా కొనసాగాలి, భక్తిలో కొనసాగాలి, యథార్థతలో కొనసాగాలి, పరిశుద్ధతలో కొనసాగాలి, పరిపూర్ణతలో కొనసాగాలి. దేవుని రాకడ వరకు నేను సిద్ధపరిచిన వధువు సంఘములాగా నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన తృష్ణ కనుక కలిగితే వాళ్ళ ప్రయాణం మధ్యలో ఆగిపోయిన వాళ్ళ ప్రయాణాన్ని దేవుడు ముందుకు కొనసాగించినట్లుగా దేవుని పెట్టినారా, మనము కూడా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలు యోర్దాను దాటే కనానునికి వెళ్తున్న ప్రయాణంలో వాళ్ళకి యోర్దాను ఎదురైందంట. యోర్దాను అప్పటికి యెహోషువ న్యాయకత్వంలో ఉన్నారు, మోషే చనిపోయాడు. యెహోషువ వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళ ముందు యోర్దాను కనబడిందంట. యోర్దాను కనబడితే వాళ్ళు మరలా వాళ్ళ ప్రయాణాన్ని ఆపేశారు. అప్పుడేమో మోషే దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడేమో యెహోషువ దగ్గరికి వచ్చారు. నానా యెహోషువ దైవజనుడా, ఏంటి మా ప్రయాణం ముందు దేవుని బిడ్డ యోర్దాను మాకు ఎదురుగా ఉంది, దీన్ని ఎలా దాటమంటావు
దాటమంటావు, దీనిని ఎలా దాటమంటావు అని చెప్పానంటే యెహోషువ ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. భక్తుడు మా పితరులు మోషే చెయ్యంతగా సముద్రం పాయలుగా చేరింది కదా, మా ప్రజలను నువ్వు దాటించు ప్రభువా అని చెప్పానని ప్రార్థిస్తే యోర్దాను అంటే వాళ్ళ ప్రయాణం ఆగకుండా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని కనుక చూస్తే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయంట. వాళ్ళ ప్రయాణం సవ్యంగా సాగిందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దోణి మీద వెళుతున్నారు, తుఫాను రేగింది, ప్రళయాలు వచ్చాయి, మునిగిపోతున్న సందర్భంలో బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని పేతురు, యోహాను, యాకోబులు కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారంట. దేవుని బిడ్డలారా, సముద్రం మీద నడుచుకుంటూ వస్తే పేతురు అన్నాడంట, ఏమని బోధకుడా నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది, నీకులాగా నీళ్ళ మీద చెప్పాలి నీకులాగా నీళ్ళ మీద నడవాలని ఆశ. సందేహం ఎందుకు, నేను ఉన్నాను కదా, నడువు, ఎందుకు ఆపేస్తున్నావు నీ నడక అని చెప్పి తోడులో ఉన్నటువంటి పేతురు సముద్రం మీద కాలు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, అతగాడు మునిగిపోకుండా నడుచుట ప్రారంభించాడంట. అయితే నడుస్తున్న తన పరుగులో, నడుస్తున్న తన నడకలో, నడుస్తున్న తన మార్గంలో దేవుని బిడ్డలారా, నడుస్తున్న తన వాటిలో దేవుని బిడ్డలారా, అతగాడి నడక, అతగాడి పరుగు ఏమిందంటే మధ్యలో చెప్పాలి మధ్యలో ఆగిందా? ఎదురు ఎవరున్నారు? చెప్పాలి ఎదురు ఎవరున్నారు? దేవుడు చక్కగా కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏమండి ఎదురుగా కనబడుతుంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నడుస్తూ వెళ్ళిన వ్యక్తి అతగాడు మధ్యలో ఆగాడు. దేనికి ఆగాడంటే మత్తయి సువార్తమానంలో రాయబడింది గాలి. మార్కు సువార్తమానంలో చక్కగా రాశాడు, గాలిని చూసి భయపడి వెళ్తున్న తన మార్గంలో ఆపేసుకున్నాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నేనంటాను, నీ ముందున్న శ్రమల వైపు, నీ ముందున్న నిందల వైపు, నీ వెనకున్నటువంటి ఇబ్బందుల వైపు నువ్వు చూడవా. ఒకవేళ వెనక తరుముతూ వస్తుండొచ్చు ఏమైనా, ఒకవేళ ఇప్పుడు దేవుని నీ వెనక ఏమైనా నిన్ను తరుముతూ వస్తుండొచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏమైనా హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఎవరి వైపు చూడాలంట? చెప్పాలి ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూడు. ఒకవేళ వెనక నీ బాధలు తరిగి ఉండొచ్చు, వెనక శ్రమలు తరిగి ఉండొచ్చు, వెనక అవమానం తరిగి ఉండొచ్చు, వెనక నిందలు తరిగి ఉండొచ్చు, వెనక అపకీర్తి తరిగి ఉండొచ్చు, వెనక ఎన్నో అపాయాలు, ఆటంకాలు నిన్ను తరుగుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతమంది తరుగుతున్నా, నిన్ను ఏవేవి తరుగుతున్నా, నిన్ను ఎన్ని తరుగుతున్నా, వాక్యమైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నిన్ను తరుగుతున్న వారి వైపు నువ్వు చెప్పాలి నిన్ను తరుగుతున్న వారి వైపు నువ్వు చూడ. అసలు క్రైస్తవులు మనం చేయాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? అసలు మనం వెనక్కి లోకసువార్తమానంలో ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు నాగటి మీద చేయి వేసి, నాగలి అనగా దేవుని వాక్యం, నాగలి అనగా దేవుని అభిషేకం. దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నాగలి ఏం చేస్తుంది? పొలాన్ని దున్నుతుంది. నువ్వు వాక్యం మీద చేయి పెట్టావు, భక్తిలో చేయి పెట్టావు, భక్తిలో నీ కాలు పెట్టావు. ఈ నాగలి వెళుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, పొరపాటును కూడా మనం మన భక్తిని వెనక్కి చూడకూడదు. వెనకకు ఏ పరిస్థితులు కూడా మన ఆత్మీయమైన జీవితంలో మనం వెనక్కి చూడకూడదు. వెనక్కి చూస్తే ఆగిపోతాం. మనం వెనక్కి చూస్తే చెప్పాలి వెనకకు చూస్తే ఇప్పుడు మనం వెనకకు చూస్తే ఏమవుతాం? ఆగిపోతాం. నువ్వు వెనక చూస్తే ఏమవుతుందంటే వెనక నీ శ్రమలన్నీ కూడా ఇంత పెద్ద స్క్రీన్లో కనబడతాయి. నువ్వు వెనకకు చూస్తే వెనక నీ బాధలన్నీ కూడా ఎల్సిడి స్క్రీన్లో కనబడతాయి. వామో, ఇన్ని బాధల మధ్యన నేను ఎలా పరిగెత్తాలి, నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, నువ్వు వెనకగా చూసావనుకో నీ ప్రయాణం ముందుకి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నడుచుకుంటూ వెళ్తున్నావు స్కూల్కో, మన ప్రాంతంలో పొలం పనులకో, వ్యవసాయానికో, కూలి పనులకు వెళ్తున్న మనము ఏమంటే చక్కగా వెళ్తున్నా మనం ఎవరితో పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాం అనుకో. దేవుని మన నాన్నతోటి ఎవరు కనబడ్డా సరే పాపం కానరాదు, జనాలకి ఏం తెలియదు. ఏమంటే పలానాతను కానరాలేదు, ఏమిటి పలానాతను కాస్త ముందుగా కనబడ్డా సరే పలకరీ లేదని అనుకుంటాం. కానీ మా నాన్నకి దగ్గరికి వచ్చేదా కానరాదు. ఇప్పుడు దేవుని వెళ్ళరా, మా నాన్న ఉంటాడు. ఇప్పుడు దేవుని వెళ్ళరా, చక్కగా ముందుకు వెళ్ళిపోతాడు. ఎంతమంది ఎదురు వచ్చినా సరే పొరపాటును కూడా చూడండి. దేవుని బిడ్డరా, ఇప్పుడు నడుస్తున్న వెళ్తున్న మనము దేవుని బిడ్డరా, నడుస్తూ వెళ్తున్నటువంటి మనం
కనుక వెనక్కి తిరిగి చూసుకుంటా వెళ్ళామనుకో, చెప్పండి కొంచెం ఏంటి మనం కనుక వెనకకు తిరిగి చూసుకుంటూ వెళ్తే మన ప్రయాణం సాగితా? చెప్పాలి సాగితా? ముందుకే కొనసాగుతూ వెళ్ళిపోయామనుకో దేవుని బిడ్డలారా, చాలవలసిన గమ్యానికి నువ్వు త్వరగా వెళ్తావు. మీకు ఒక వివరణ ఇస్తాను. సొదొమ గొమొర్రా ప్రాంతం దేవుని శాపానికి ఉగ్రతైపోయి లోతుతో చెప్పారు దేవుని దూతలు, లోతు ఈ ప్రాంతం పాడైపోతుంది, నీ భార్యను నీ పిల్లలను తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మరీ చెప్తారు, నీ ప్రయాణాన్ని ఆపేస్తావేమో నువ్వు ఆపొద్దు, నీ ప్రయాణాన్ని నువ్వు ఆపుతావేమో నువ్వు ఆపొద్దు, వెనక్కి తిరిగి చూస్తావేమో పొరపాటున చూడదు. నువ్వు వెనక్కి తిరిగి చూసినా నీ ప్రయాణాన్ని ఆపినా దేవుని శాపం నీ మీదకి వస్తుంది. కాబట్టి లోతు నేను చెప్పమన్న ప్రదేశానికి వెళ్ళేంత వరకు కూడా నీ ప్రయాణం ఆగకూడదు, ప్రగెత్తుతూనే ఉండు అంటే దేవుని బిడ్డలారా, ఎవడు పరిగెత్తుతూ 2 చేతులతో 2 కూతుర్లు పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడంట. పరుగులెత్తుతూ వెనక భార్య వస్తుందంట. ఈ భార్య ఏమైందంటే ఒకసారి వెనకకు తిరిగి చెప్పాలి, ఒకసారి వెనకకు తిరిగి చూద్దాం అని చెప్పినని నడుస్తూ వెళ్తున్న ఆమె, పరిగెడుతూ వెళ్తున్న ఆమె ఏమైందంటే వెనక తిరిగి చూస్తూ ఏమైంది తన ప్రయాణం? చెప్పాలి, కొనసాగిందా ఆగిపోయిందా? చెప్పాలి, తన ప్రయాణం కొనసాగించిందా ఆగిపోయిందా? ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ ఆత్మీయతలో, నీ ఆత్మీయమైన మన ప్రయాణంలో, ఆత్మీయమైన మన యాత్రలో ఏమైనా శ్రమలకు నువ్వు ఆగిపోయావనుకో, బాధలకు ఆగిపోయావనుకో, అవమానాలకు ఆగిపోయావనుకో, ఇబ్బందులకు ఆగిపోయావనుకో, సమస్యలకు ఆగిపోయావనుకో, నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు సరిగా అర్థమైందంటూ మరొక మాట చెప్తా. దుప్పి కానీ జింక కానీ ఆ అడవిలో నివసిస్తున్నప్పుడు పులులకి, సింహాలకి, చిరుత పులులకి త్వరగా దొరుకుతాయి. పరిగెత్తి అవి ఎలాగైనా సరే పరిగెత్తుతూ అవి ఇప్పుడు దేవుని పిల్లలు గాడి నుంచి అయినా సరే ఆ జింకల్ని, దుప్పుల్ని పట్టుకుని చీల్చి చండాడి తినేస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా. మీకు విషయం తెలుసా? సింహం బాగా పరిగెత్తుదా, జింక బాగా పరిగెత్తుదా? ఈ జింక చెప్పారు మీకు స్కూల్లో. ఇప్పుడు చిరుతుపులు బాగా పరిగెత్తుదా, లేకపోతే జింకలో దుప్పులు బాగా పరిగెత్తుతాయా? ఏమండి చిరుతుపులు పరిగెత్తవు, అవి పరిగెత్తుతాయి, వాటికంటే స్పీడ్గా పరిగెత్తుతాయి జింకలు, దుప్పులు, లేడీలు. పెట్టినారా ఒక గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ఈ జింక, ఈ యొక్క దేవుని బిడ్డల దుప్పి, ఈ లేడీ పరిగెత్తితే సింహం గంటకు 30-40 ఏదో కుక్కలు పరిగెత్తుతున్నాయి మన బజార్లో బళ్ళు మీద. అంతే, అంతకంటే పెద్ద స్పీడ్ పరిగెత్తాం. 30-40 కిలోమీటర్ల వేగంతో పులులు, సింహాలు పరిగెత్తుతాయి. కానీ ఏమంటే 80-90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే లేడీ, దుప్పి, ఈ సింహాలు ఏమవుతున్నాయి అంటే ఆహారం అయిపోతున్నాయి, దొరికిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ, యానిమేషన్ ఛానల్స్ కానీ కాస్త యూట్యూబ్లో వాటిలో చూస్తుంటే పరిగెత్తి జింకల్ని, దుప్పుల్ని పట్టుకొని వేటాడుతుంటాయి. అవి ఎందుకు దొరుకుతాయి తెలుసా? ఈ ఈ లేడీ, ఈ దుప్పి, ఈ జింక పరిగెత్తేటప్పుడంట వెనక్కి తిరిగి చూస్తాయంట. అది ఎంత దూరం పరిగెత్తున్నాయా, అవి ఎక్కడ దాకా వచ్చినాయా, అవి ఎక్కడ దాకా వచ్చినాయి. ఇది వెనక్కి తిరిగి మళ్ళీ కాస్త ముందుకు పరిగెత్తడం, వెనక్కి తిరిగి కాస్త ముందుకు పరిగెడితే ఆ తరుణంలో దొరికిపోతాయి. కొన్ని దొరకవు, వాటిలో కొన్ని దొరకవు. అవి ఏంటంటే పొరపాటున వెనకకి దాని పరుగు సంగతి తనకి తెలుసు, తన కాళ్ళ బలం సంగతి తనకి తెలుసు, తన కాళ్ళ ఓపిక సంగతి నీకు తెలుసు. ఏమిటి తనకి తెలుసు? నేను కనుక వెనక తిరిగి పరిగెత్తితే వాటికి దొరికిపోతా. తన బలం తెలుసు, తన కృప తెలుసు, తన శక్తి ఏంటి తెలుసు, తన సామర్థ్యం ఏంటి తెలుసు. వెనకకి తిరగకుండా పరిగెత్తేవి మాత్రం పొరపాటు కూడా దొరకవు. నేనంటాను, జింకలకే అంత తెలిసినప్పుడు జీవం కలిగిన మనకు దేవుని బిడ్డలారా, జీవాత్మిచ్చిన దేవుని కృపను పొందుకున్న మనకి ఎంత తెలియాలి? నీకేం తెలియాలో తెలుసా? నీ వెనకున్న శ్రమంతో చూడకూడదు, నీ వెనకున్న నిందనతో చూడకూడదు, నీ వెనకున్న నీ బాధంతో చూడకూడదు, నీ వెనకున్న నీ దరిద్రంతో చూడకూడదు. దేవుని బిడ్డలారా, నీ ముందున్న దేవుని వైపు చూడు, నీ ముందున్న దేవుని రెక్కలు చాచుచున్న దేవుని వైపు చూడు. పేతురుతో చెప్పాడు, పేతురు నువ్వు నా వైపు చూడని, కానీ తన పరువు ఆపేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, సంగమా, నీవైనా నేనైనా మనమైనా
బిడ్డలారా, మన వెనకున్న కొండలను చూడకూడదు, మన వెనకున్న బండలను చూడకూడదు, మన వెనకున్న శత్రు సమూహాన్ని చూడకూడదు, మన వెనకున్న అపాయాలను చూడకూడదు, మన వెనకున్న నిందలను చూడకూడదు. దేవుని బిడ్డలారా, ఎవరిని చూడాలో తెలుసా? ముందున్న దేవుని వైపు చెప్పాలి, ముందున్న దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డలారా, నీకేం అర్థం అవ్వాలో తెలుసా? నువ్వేమి గ్రహించాలో తెలుసా? నేను నాకున్న బాధలకు ముందు దేవుని బిడ్డలారా, నా దేవుని ముందు నా బాధలు పెద్ద ఎక్కువే కాదు. నా దేవుని కృపకు ముందు ఈ నిందలు పెద్ద ఎక్కువేమి కాదు. నా దేవుని యొక్క బలమైన హస్తము ముందు ఈ శ్రమలు, ఈ శోధనలు పెద్ద ఎక్కువేం కాదు. అయితే మనము ఆగకుండా ఆయన మందిరంలో, ఆగకుండా ఆయన పరిస్థితిలో, ఆగకుండా ఆయన కృపలో మనం నిలబడాలి. దేవుని బిడ్డలారా, చెప్తే చాలా మాటలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు చెప్తా. ఇశ్రాయేలీయుల ప్రజల ప్రయాణం ఆగిపోయింది. వాళ్ళు ఆగిపోవడానికి గల కారణం చేతిలో ఏమీ లేని తరుణం, శత్రు భయం, మరణ భయం వెంటాడుతున్న తరుణం. ఒకనొక సందర్భంలో మనం కూడా ఏం చేయాలో తెలియదు, టెన్షన్స్ దేవుని బిడ్డలారా. అందుకని మన వెనుకున్న వాటి వైపు మనము వెనుకున్న వాటి మీద మనం వేగిరి పడకూడదు. పొరపాటున ఎవరైతే దానియేలు గారిని ఉదాహరణగా తీసుకొని, దానియేలు ముందు ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. దానియేలు ముందు ఏమున్నాయి? సింహపు బోనులు ఉన్నాయి. దానియేలు ముందు ఎవరు నిలబడ్డారంటే సింహాల బోనే నిలబడింది. దేవుని బిడ్డలారా, కానీ దానియేలు తన ముందున్న సింహాల వైపు చూడాల, తన ముందున్న కొదమ సింహాల వైపు చూడాల. ఆ కొదమ సింహాల మీద నిలబడ్డ పరాక్రమశాలుడైన దేవుణ్ణి చూచాడు. దేవుని బిడ్డలారా, దానియేలు అన్నాడు, నా ప్రయాణాన్ని నేను ఆపను, నా పరుగుని నేను ఆపను, నా యొక్క పరిశుద్ధతను నేను ఆపను, నా భక్తిని నేను ఆపను. నువ్వు నన్ను సింహాల బోనులో వేసిన పర్లా. దానియేలు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? సింహాల బోనులో కూడా నా దేవుడు నన్ను కాపాడగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ సింహాలను చూశారు, దానియేలు సింహాలను నోళ్ళు ముగించే దేవుని వైపు చూచాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ శ్రమ వైపు చూడకూడదు, నీ దరిద్రం వైపు చూడకూడదు, నీ ఇబ్బంది వైపు చూడకూడదు. నీ వెనక ఎన్ని తరుగుతూ వచ్చినా నీ ముందు రెక్కలు చంచుచున్న దేవుని వైపు చూడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆ దేవునికి మించిన బలమైన కృప ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు దేవుని బిడ్డలారా, ముందు దేవుని బిడ్డ అగ్నిగుండం కనబడుతుంది. అమ్మో, ఈ భక్తిలో ప్రయాణం చేస్తే ఈ దేవుణ్ణి నమ్ముకున్న పాపానికి మాడిబస్ అయిపోతాం. ముందు అగ్నిగుండం కనబడుతుంది అని చెప్పని ఆ బబులోను సామ్రాజ్యం అంతా నెబుకద్నెజరు రాజుపై మీ భక్తిని ఆపేస్తావా? దేవుణ్ణి ఆపేస్తావా? స్తుతించడం ఆపేస్తావా? ప్రార్థన చేయడం ఆపేస్తావా? మంచిది, నువ్వు ప్రాణాంతం ఉంటావు. లేదు, నేను భక్తిని ఆపను, పరిశుద్ధతను ఆపను, ఆదివారాలు ఆగను, క్రమాన్ని తప్పను, ప్రతిరోజు దేవుని స్తుతిస్తాను, ప్రార్థిస్తాను అంటావా? ఇదిగో నీ ముందు అగ్నిగుండం ఉంది, ఈ అగ్నిగుండంలో నేను పడేస్తాను అని చెప్పానని వారంటారు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన, నా దేవుడు అగ్నిగుండంలో మమ్మల్ని కాపాడుతాడే తప్ప నా భక్తి నాపంటావు, నా పరిశుద్ధత నాపంటావు, నా క్రమాన్ని నాపంటావు. నేను దేవుని నమ్ముకుని నాగటి మీద చేయి వేసా, దీనిని వెనకదొట్టు చూచువాడు ఎవరో లే. ఏ నింద నన్ను వెనకకు లాగలేదు, ఏ బలహీనత నన్ను వెనకకు లాగలేదు, ఏ దరిద్రత నన్ను వెనకకు లాగలేదు, ఏ శ్రమ నన్ను వెనకకు లాగలేదు. ఒక్కవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తావా? పడే అగ్నిగుండములో అయినా సరే నా దేవుడు నన్ను కాపాడతాడు. ఒకవేళ దేవుడు కాపాడలేదనుకో, లాజర్ని 3 రోజుల తర్వాత లాజరు చనిపోయిన విషయం తెలిసిందనుకో, దేవుడు మమ్మల్ని కాపాడలేదనుకో, దేవుడు కొరకు చచ్చిపోతాం తప్ప భక్తిని మాత్రం ఆపను, యథార్థతను మాత్రం ఆపను. అంటే రాజు ఉగ్రుడైపోయాడంట, కోపేష్ఠుడైపోయాడంట. దేవుని బిడ్డలారా, అక్కడ సెలవిస్తున్న మాట, అగ్నిని 7 అంతలు అధికం చేశాడంట. అగ్నిని 7 అంతలు అధికం చేసి వీళ్ళ ముగ్గురిని పడేయమన్నాడంట. దేవుని బిడ్డలారా, పడేస్తే వాళ్ళతో పాటు అంట ఎవరున్నారంట? వారికంటే ముందు అగ్నిగుండంలో ఎవరున్నారు? వారికంటే ముందు ఎవరున్నారు? ఏమంటే అగ్నిగుండంలో వీళ్ళందరూ అగ్నిగుండాన్ని చూస్తున్నారు. దేవుని నమ్మిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం అగ్నిగుండంలో ఉన్న దేవుణ్ణి
రెక్కలు చాచి ఉందంట దేవుని దూత. ఎలాగో తెలుసా? వీళ్ళ వస్త్రం ఏమైనా అగ్నిగుండంలో వెంట్రుకలు కూడా కాయకూడదు, ఇంకా చెప్పాలి వస్త్రపు వాసన కూడా వాళ్ళని అంటకూడదని రెక్కలు చాచుచున్న తండ్రి వాళ్ళ కొరకు చూచుచూ ఉన్నాడంట. దేవుడు అంటున్నాడు, నానా కమ్ హియర్. ఎక్కడికి? అగ్నిగుండం రండి, మీకంటే ముందు నేను అగ్నిగుండంలో ఉన్నా, రండి అగ్నిగుండంలో మీకంటే ముందు నేను ఉన్నా. నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను పొరపాటును కూడా పడిపోను, కానీ మనమే ఆపేసుకుంటున్నాం. ఏం చేద్దాంలే భక్తి, ఇంకేం ఉందాంలే భక్తి. ఇజ్రాయేల్ ప్రజలు దాని మధ్యలో వాళ్ళ భక్తిని చాలా సందర్భాలు ఆపేశారు. తిండి కోసం ఆపేశారు, తిండి కోసం ఆపేశారు, తిండి కోసం ఆపేశారు. ఇజ్రాయేల్ ప్రజలు తన భక్తిని ఇంకా ఎక్కడ ఆపేశారంటే నీళ్ళ కోసం ఆపేశారు. నీళ్ళ కోసం వాళ్ళ భక్తిని ఆపేశారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ భక్తిని మాంసం కోసం కూడా ఇది వాళ్ళ భక్తికి దేవుని పెట్టినారు. ఏమయ్యా మాకు మాంసం పెడితేనే వస్తాం, లేకపోతే చిన్న వాటిని వాళ్ళ భక్తి ఆగిపోయింది. చాలా సందర్భాల్లో ఈ కణాలు యాత్రలో అల్పమైన సుఖభోగాల కోసం వాళ్ళ భక్తిని ఆపేస్తున్నారు. దేవుని పెట్టినారా? మనం కూడా ఆపేస్తున్నారు. అందరికీ భోజనం పెట్టారు, నాకు పెట్టలేదు. చిన్నపిల్లలు అందరికీ మంచినీళ్ళు ఇచ్చారు, నేను అడిగితే ఇవ్వలేదు. చర్చికి వెళ్తాంటే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పరామర్శించట్లేదు, నన్ను పలకరించట్లేదు. ఎవరున్నాడని నన్ను పలకరించుకోవడానికి, ఎవరున్నాడని నాతో ఉండడానికి. చిన్నవి ఎన్ని చిన్నవి. నేనంటాను, వీటికంటే పెద్దమైన దేవుని వైపు చూడు, వీటికంటే రెక్కలు చాచే దేవుని వైపు చూడు, వీటికంటే కరములు చాచుచున్న దేవుని వైపు చూడు. ఇవన్నీ తాత్కాలికం. మనుషుల పలకరింపులు, మనుషులు లోకం ఇచ్చు సుఖభోగులు ఇవన్నీ తాత్కాలికం. నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? దేవుని వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? సృష్టించిన దేవుని వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? రక్తాన్ని కాల్చిన దేవుని వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? కరములు చచ్చుచున్న దేవుని వైపు చూడాలి. దేవుని పిల్లరా, ఇంకా నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? తల్లి నిన్ను మరచినా, తండ్రి నిన్ను మరచినా, చూడు నా అరచేతులు నిన్ను చెక్కుకుని ఉన్నానని వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూడాలి. మనుషులు ఎంతటి వారు? కొంతమంది మనుషుల మాటలు మనం వెనక్కి లాగేస్తాం, భక్తి ఆపేస్తాం. ఆహా, ఈ వారంలో ఈ నెలలో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. జనవరి పండుగ ఇన్ని నెలలు అయింది కదా, 7 నెలలు అయిపోయి 8వ నెలలో కూడా ఇది 2వ వారం గడిచింది కదా. నువ్వు ఎన్ని వారాలు నీ భక్తిని ఆపేశావు? ఎన్ని వారాలు నీ యథార్థతను ఆపేశావు? ఎన్ని వారాలు నీ పరిశుద్ధతను ఆపేశావు? నేనంటాను, ఎన్ని వారాలు ఇంట్లో ఉండి మానేశావు? దూరాన్ని ఉన్నావు, అందుబాటులో లేవు. దేవుడు చూస్తున్నాడు. ఊళ్ళో ఉండి, ఇంట్లో ఉండి, దగ్గరగా ఉండి ఎందుకు ఆపేసావు అంటే, బాగోలేదని నీ బలహీనత నిన్ను ఆపేస్తుంది. లేకపోతే దేవుడు నీ కలవరం నిన్ను ఆపేస్తుంది, నీ మానసిక ఒత్తిడి నిన్ను ఆపేస్తుంది, నీ మనోవేదనలు నిన్ను ఆపేస్తున్నాయి, నీ హృదయ వాంఛనలు నిన్ను ఆపేస్తున్నాయి, నీ హృదయ వేదనలో నీ భక్తిని ఆపేస్తుంది. దేవుని బిడ్డలారా, కానీ క్రైస్తవంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఇవన్నీ తాత్కాలికం. ఇవి ఏమవ్వాలంటే నీ భక్తిని ఆపకూడదు. ఇవి ఏమవ్వాలంటే నీ యథార్థతలో ఆపకూడదు. ఇవి ఏమవ్వాలంటే నీ పరిశుద్ధ జీవితాన్ని అడ్డుగా నిలబడకూడదు. చివరిగా ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు కనానులోకి వెళ్ళాలి. వెళ్ళే చివరి స్టెప్ వాళ్ళ ముందు వాళ్ళ ముందు ఎరుకో నిలబడింది, పెద్ద ప్రకారం. దీని గురించి 3-4 వారాలు చెప్పా, అంతకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు. 3-4 వారాలు చెప్పా. కనాను ప్రయాణంలో ఎరుకోని కట్టకూడదు, ఎరుకోని కోల్చాలనే అంశం మీద 3 వారాలు చెప్పానా? అయితే దీని గురించి ఎక్కువగా మనం చెప్పిన వేస్ట్. ఎందుకంటే ఆ ఎరుకోని గురించి అన్ని మూలాలు వెతికి పట్టేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళ ప్రయాణంలో పెద్ద ప్రాకారం నిలబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాటించాడా లేదా? చెప్పాలి, దాటించాడా లేదా? ఆగిందా వాళ్ళ ప్రయాణం? వాళ్ళ పరుగు ఆగిందా? ఏమండి, ఇశ్రాయేలీయుల మార్గంలో ఎర్ర సముద్రం కాడ వాళ్ళు ఆగిన వాళ్ళ ప్రయాణం ఆగిన కొనసాగారు. యోర్దాను వచ్చినా కొనసాగారు.
ఫిలిస్తీన్లు వచ్చినా కొనసాగారు, మిద్యానీయులు వచ్చినా కొనసాగారు, అమోనీయులు వచ్చినా కొనసాగారు, ఎరుకో వచ్చినా కొనసాగారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అమోనీయులు లాంటి నిందలు వచ్చినా, మిద్యానీయులు లాంటి శ్రమలు వచ్చినా, ఫిలిస్తీన్లు లాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా నీవేమవ్వాలంటే నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగాలి. అంతేగాని ఏ సందర్భంలో కూడా నువ్వు నీ ప్రయాణాన్ని ఆగకూడదు. ఒక్కోసారి ఆయన కృప ఆలస్యం అవుతుంది. ఇప్పుడు లాజరు ఇంటికి దేవుడు రావడం ఎన్నో ఆలస్యమైంది. ఇదే మన క్రైస్తవులకు నిరీక్షణ కోసం. లాజరు ఇంటికి దేవుడు రావడానికి ఎన్ని రోజులు ఆలస్యమైంది? 3 రోజుల తర్వాత తెలిసింది. 4వ రోజు ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, 4వ రోజు వచ్చినంత మాత్రాన కుడిపోయిన శవాన్ని వాళ్ళకి అప్పచెప్పాడా? 4వ రోజే ఆయనకు తెలిసింది. ఆయన ప్రభుకు దగ్గర అయ్యారు కాబట్టి వాళ్ళ ఇంట్లో జీవాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ జీవితంలో దేవుని రావడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఏమంటే సమస్యలు పోవడం కాస్త ఆలస్యం అవ్వచ్చు, ఇరుకులు పోవడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. కాస్త ఆలస్యమైనంత మాత్రాన నీ భక్తి జీవితాన్ని నువ్వు మధ్యలో ఆపేసుకోకూడదు. దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించువాడైనా దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ఆగిపోక నడిపించే దేవుడు, ఆయన మనలను ఆగిపోక కొనసాగించే దేవుడు, ఆయన మనలను ఆగిపోక ముందుకి నడిపించే దేవుడు. దేవుని బిడ్డలారా, సంగమా, నీవైనా నేనైనా మనమైనా మన యథార్థ జీవితమైనా ఆల్మోస్ట్ పోయిన వారం నేను చెప్పాను, ఇది 33, ఇది 32వ వారం. ఇంకా మాకు అయితే 20 వారాలు ఉంది నూతన సంవత్సరానికి. ఎన్ని? 20, 21 వారాలు ఉన్నాయి అంతే. నూతన సంవత్సరం అంటే దగ్గర పడిపోయాం. అంటే సగానికి పెంచే దాటేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వేం చేసుకోవాలో తెలుసా? ఇప్పుడు నుంచైనా ఒక తీర్మానం చేసుకో. నా భక్తిని నేను ఏ విషయంలో ఆపను, నా యథార్థతను ఏ విషయంలో కూడా ఆపను. కష్టమైన దేవునిలో ఉన్నా, నష్టమైన దేవునిలో ఉంటా. నా పరుగుని, నా నడకను, నా పరిశుద్ధతను, నా యథార్థతను, ఏ లోక సంబంధమైన వేడుకలు కూడా నేను ఆపను. నేను కొనసాగే వ్యక్తిలాగా ఉంటానని నువ్వు కనుక తీర్మానం చేసుకోగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు కణాలను కాలు పెట్టినట్లుగా నీ జీవితం కూడా సంతోషకరంగా ఉండేంత వరకు, నీ కుటుంబం కూడా చక్కని ఫలాలు వచ్చేంత వరకు, నీ కుటుంబం కూడా చక్కని మార్గాలను స్థిరపడేంత వరకు, నీ కుటుంబం కూడా చక్కని కృపలో నిలబడేంత వరకు దేవుడు మీ అందరి కుటుంబాలు కాల్చును గాక. మనందరమే ఆగక కొనసాగించుదుము గాక. మనందరం కూడా ఆగక అలయక దేవుడి కొరకు నిరీక్షణతో కొనసాగించుదుము గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన పూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థన పూర్వకంగా. సంగమా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఆగిపోయావో, ఏ పరిస్థితుల్లో అలసిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు నిలబడిపోయావో, వాక్యమైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు ఆగకూడదు. ఆగే భక్తిని నువ్వు చేయకూడదు, నిలబడే భక్తిని నువ్వు చేయకూడదు, వెనక్కి తిరిగే భక్తిని నువ్వు చేయకూడదు. నువ్వు కొనసాగే భక్తిని చేయి, ముందుకు నడిపించే భక్తిని చేయి. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, వ్యాధులు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, శ్రమలు, శోధనలు నిన్ను చుట్టుముట్టినా ముందుకి కొనసాగే భక్తిని చేయి. నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు, నా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. బదరీ వృక్షం కింద ఏలియా అంటున్నాడు, చావేశానని. ఏలియాతో ప్రభు అంటున్నాడు, ఏలియా, చావే నీ జీవితం పరిష్కారం కాదు, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉందని ఏలియాని బలపరిచినట్లుగా. సంగమా, నువ్వు ఆగిపోయావు. ఎక్కడో నిందొచ్చిన కాడ నువ్వు ఆగిపోయావు, ఎక్కడో బాధ వచ్చిన కాడ ఆగిపోయావు, ఎక్కడో శ్రమ వచ్చిన కాడ ఆగిపోయావు, ఎక్కడో ఇబ్బందులు వచ్చిన కాడే నీ భక్తిని ఆపేశావు, ఎక్కడో నిందలు వచ్చిన కాడే నీ భక్తిని ఆపేశావు, ఎక్కడో నీ పిల్లలకి ఉద్యోగం ఆలస్యమైనప్పుడే నీ భక్తిని ఆపేశావు, ఎక్కడో నీకు రావాల్సిన దీవులు ఆగిపోయినప్పుడే నీ భక్తిని ఆపేశావు, నువ్వు పొందుకోవలసిన మేలులు ఆలస్యమైనప్పుడే నీ భక్తిని ఆపేశావు. నువ్వు ఆపేశావు, నువ్వు ఆగిపోయావు. దేవుడు అంటాడు, నువ్వు కొనసాగాలి, నువ్వు సాగిపోవాలి, సాగిపోయే భక్తి నువ్వు చేయాలి. ఆగే భక్తి కాదు. లోతు భార్య భక్తి చేసింది, ఆ భక్తి తనని ఆపేసింది.
పేతురు భక్తి చేశాడు, ఆ భక్తి గాలి ఆపేసింది. ఏలియా భక్తి చేశాడు, బాధలు ఏలియా భక్తిని ఆపేశాడు. ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు, అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ భక్తి ఆగిపోయింది. సంగమా ఈ రోజు నిన్ను ఏది ఆపుతుంది? సంగమా ఈ రోజు నిన్ను ఏది అడ్డగిస్తుంది? సంగమా ఈ రోజు నిన్ను గమ్యానికి చేరనివ్వకుండా ఏది అడ్డుగా నిలబడుతుంది? లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెపెను వలె సాగేలా సాగేద యేసునితో. ఆడదాం. నా జీవిత కాలమంతా సాగేద యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా వెళ్ళేదా, పరమున చేరగా వెళ్ళేదా, ఆమెకు వలె సాగేదా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. నేను శత్రువు వెంటాడినను, నేను శత్రువు సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. మరణ శాసనం హెచ్చించినను, మరణ శాసనం హెచ్చించినను, సింహపు బోనులో నే నడచిన, సింహపు బోనులో నే నడచిన, దానియేలు వలె సాగేదా యేసునితో, జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, ఆమెకు వలె సాగేదా. దేవానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కరుణించేవాడా, కృప చూపించేవాడానికి స్తోత్రం. ఉన్నతమైన కార్యం ప్రభా, ఈ లోకపు